సరిగ్గా అసెంబ్లీ విషయాన్ని చూసుకుంటే అసెంబ్లీలో సరే ముఖ్యమంత్రులు గెలవచ్చు ఓడిపోవచ్చు రకరకాలు ఉంటాయి. సరే గత ముఖ్యమంత్రి ఏం చేశారనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారనేది కూడా తెలుసు. సరే ఒక సభ నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. నమస్కారం పెట్టారు, సేకరణ తీసుకున్నారు. మంచి పరిణామం, బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కానీ అందరూ లేచి నిలబడ్డారు. కేటీఆర్ మాత్రం ఒక్కడే కూర్చున్నాడు, లెగలేదు. ఏంటి అసలు లెగలేదు? అది బాగా వీడియో వైరల్ బాగా అవుతుంది. ఆయన లెగకపోవడం కంటే చాలా మంది ఏమన్నా ఇది ఈ అహంకారం వల్లనే మీకు కరెక్ట్ ఓటమి. అసలు కేసీఆర్ సంగతి దేవుడు కానీ ఈ పిల్లవాడి యొక్క అహంకారం వల్లనే 10 సీట్లు ఓటుకున్నారు. అందులో వాళ్ళ పదవికి దూరం వేరని ఎన్నోసార్లు అన్నా. పిల్లాడికి ఎందుకు అది నడమంతరపు సిరి వల్లనో మధ్యలో వచ్చిన అధికారం వల్లనో మనకు తెలియదు. కానీ మనకు నెత్తి మీద కాళ్ళు ఉంటాయి. హరీష్ రావు గారు నిలబడ్డారు, అందరు నిలబడ్డారు. హరీష్ అనేవాడు ఇప్పటికి కూడా రియల్ పాలిటీషియన్. ఏదో పని మీద నేను ఫోన్ చేస్తే నమస్తే దిలీప్ అన్న అన్నాడు. డైరెక్ట్ ఎత్తాడు, వీళ్ళు కూడా ఎత్తారు. అది కల్చర్. కేసీఆర్ అంతే. కేసీఆర్ ఇక కాన్స్టిట్యున్సీలో నేరుగా పేరు పెట్టి పిలిచేవాడు 50,000 మందిని పిలుస్తాడు. కేసీఆర్ గారు 50,000 మంది గుర్తుపడతాడు. ఎప్పుడునో ఈ భార్య ఎట్లుంది, పిల్ల అంత మెమరీ అతనికి. ఆ కాంటాక్ట్ లో వచ్చిన వాడు ఎంత సంతోషపడతాడు పేరు పెట్టి పిలిస్తే. ఈ అహంకారం ఇతనికి అది కూడా నిలబడాలి అతను. కానీ అతని సీట్ దగ్గర రాలేదు కదా, వచ్చింది అపోజిషన్ దగ్గర కదా. అందరూ ఎక్స్పెక్ట్ చేయలేము మనం నిలబడాలని. కానీ బట్ ఎవ్రీబడి స్టూడ్ అప్. మీరు చెప్పినట్టు ఆయన కూడా అయ్యో ఎక్కడో కాదు కదా సార్, అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి గౌరవించి ఆయన వచ్చాడు. అసలు ఆయన వచ్చేటానికి ముందే నిలబడ్డాడు కేసీఆర్ గారు. వచ్చిన తర్వాత కాదు, ముందే కనపడంగానే లేచివాడు. అది మర్యాద, సాంప్రదాయం. ఓకే. కానీ ఆయన 2 నిమిషాలే ఉన్నారు, రాకరాకు వచ్చారు. సో ఆ పూటకి అటెండెన్స్ డిబేట్ కాదని తెలుసు ఆయనకి. మళ్ళీ సెకండ్ నుంచి స్టార్ట్ అయినాక బహుశా డిబేట్లో పార్టిసిపేట్ అవుతాడేమో. బట్ ఆయన నేచర్కి మనం రాకపోయినా ఆశ్చర్యపోకర్లే. రేపు 1 మంత్ 2 మంత్స్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ అంటే అప్పుడు తిరుగుతాడు. అంతేగాని మనం పరిగెత్తినట్టుగా సర్పంచ్ల కోసం, జెడ్పీటీ కోసం, ఎంపీటీ కోసం తిరిగేటువంటి వ్యక్తిత్వం కాదు. మన సీఎం తిరిగాడు, వాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగాడు సర్పంచ్ల కోసం. ఆయన తిరగలేదు. అదే ఆయన నేచర్ కాదు. ఒక అట్మాస్ఫియర్ బిల్డ్ చేస్తాడు. ఆ అట్మాస్ఫియర్ ద్వారా ఆయనకు ఓట్లు. ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు 3 ఆల్టర్నేటివ్స్, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. చచ్చిపోయింది అనుకున్న బీఆర్ఎస్ పుట్టింది. అసలు ఏదో లేస్తుంది అనుకున్న బీజేపీకి డిపాజిట్ రాలేదు బై ఎలక్షన్స్ లో. ఘోరం. ఇప్పుడు వచ్చిన స్థానాలు కూడా బొటాబెట్టుకు వచ్చాయి. గతంతో కలిసి నాకు 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి సంతోషపడడం వేరు. కానీ ఈ ఇద్దరికంటే నువ్వు ఆల్టర్నేట్ కదా, నువ్వు నెంబర్ 1 ఉండాలి. అసలు లోకల్ పార్టీ ఏడి బీజేపీ లేదు. కాబట్టి మీకు పర్సన్ కూడా, ఈ ఓటర్ కూడా ఆల్టర్నేట్ కింద ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ చూస్తున్నారు. అది ఒక రకంగా కాంగ్రెస్ కు ప్రమాదమే, ఈవెన్ బీజేపీకి ప్రమాదం. సరే పోస్ట్ పోల్ సీరియల్లో ఎవరైతే అలయన్స్ పెట్టుకుంటే తెలియదు. నా అంచనా ప్రకారం వీళ్ళకు 30, వాళ్ళకు 30, వీళ్ళకు 30 గ్యారంటీ. రిమైనింగ్ 20 ఎవరు తెచ్చుకుంటే వాళ్ళే సీఎం అవుతారు. ఇద్దరు ఎవరు కలిస్తే వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. కాబట్టి రాబోయేది మీకు సంకీర్ణ ప్రభుత్వం అనేది నా అంచనా. అంతేనంటారా? ప్రతిసారి వన్ సైడ్ వచ్చింది. ఈసారి మీకున్న సిచ్యువేషన్ ఫ్లూయిడ్ గా ఉంది. సో సంకీర్ణ ప్రభుత్వం తప్పదు. 30+30+30+. ఏ 2 కలిస్తే తెలియదు. 30-30-60 చాలు. ఆ 30+ ఎక్కువనోడు చీఫ్ మినిస్టర్. బీజేపీలో ఎక్కువ బీజేపీ అయితే ఇప్పుడు మామూలుగా లోకల్ గా మనకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఎక్కువ. మనం అనుకోవడం ఏంటి, సీఎం రమేష్ అన్నాడు, నారికి వచ్చాడు, పార్టీ మెరిట్ చేస్తాడు, ప్రాధాయపడ్డాడు. కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోండి, మా ఇంటికి వచ్చింది. కానీ నేను అధిష్టానంతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోలేదు అన్నాడు. అంటే ఆ ప్రయత్నమే చేశారు. ఇదంతకంటే కవితలే. వీళ్ళు అసలు పార్టీని తీసుకెళ్ళి మొత్తం కలిపే కార్యక్రమం ఉన్నారు. నాకు నచ్చలేదు అది. అది కారణాన్ని బయటికి రావడానికి కాదు. సో అందువల్ల సీరియస్ డిస్కషన్ అందులో ఉంది ఆ పార్టీలో బీజేపీకి వెళ్ళాలని. అది ఇప్పుడు ఇంకా అది అంతర్గతంగానే ఉంది, కానీ ఇప్పుడు బహిర్గతం అవుతుంది. రాలే. ప్రీ పోల్లో పోరు సార్, అది ఓట్లు అయిపోయినాక పోస్ట్ పోల్ పోతారు. అప్పటిదాకా విడిగానే ఫైట్ చేస్తారు. వాళ్ళకి కూడా ఒక ఆశ, మాకే 53 వస్తాయి, 60 వస్తాయని. మరి వాళ్ళు కొట్లాడతారు. అట్లా ఎవరికి చూడు నాకు తెలిసి ఆ 30+ దగ్గరే అయిపోతారు. ఓకే. మన కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? ఇప్పుడు కేసీఆర్ అనేవాడు ఎప్పుడు మాట్లాడిన ఎఫెక్టే. ఎప్పుడు రోజు మాట్లాడిన ఎఫెక్టే, 1 yearకి ఒకసారి మాట్లాడిన ఎఫెక్టే. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటారని కూడా చెప్పాడు. అది కష్టం, తిరగలేడు అతను, ఓపిక ఉండదు ఆయనకి. బట్ మాట్లాడితే మాత్రం అది డెఫినెట్గా కమ్యూనికేట్ అవుతుంది. మీరు నేను మాడితే వాడు విన్నాడు. మాట్లాడితే ప్రెస్లో 12 పేర్లు వస్తుంది. మాడితే కేసీఆర్ ఫ్రంట్ పేర్లు వస్తాయండి. ఈజ్ అ మ్యాన్ ఆన్ ద స్క్రీన్. Whether he comes, he doesn't come.
అయిపోయింది. ఆ రెప్యుటేషన్ వచ్చేసింది ప్రజా ఉద్యమ నేతగా. అది ఒక గొప్ప ఇమేజ్ వచ్చింది. దాంతో సమానంగా రేవంత్ రెడ్డి కూడా తెచ్చుకున్నాడు. ఆయన ప్రెస్ తర్వాత ఇన్స్టాగోస్ట్ అంటే మొత్తం పేజీలని హాఫ్ పేజీ ఈయనది, హాఫ్ పేజీ ఆయన, ఫ్రంట్ పేజీ ఇటు సగం అటు. సో అట్లా దీనికి కూడా ప్రజాదరణ పెరిగింది. అది ఏ తిట్లతో అయితే కేసీఆర్ తెలంగాణ తెచ్చాడో అదే తిట్లతో రేవంత్ సీఎం కూడా అయ్యాడు. కానీ ఆ తిట్లే ప్రమాదంగా మారుతున్నాయి. ఆయనకేమో లాభం కురుస్తే ఈయనకేమో నష్టం కురుస్తున్నాయి. ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళీ తొండలో లాభంలో ఏంటంటే మాటలు మాటలు అవి అట్లాంటి. ఎందుకు ఇప్పుడు నువ్వు సీఎం అవుతుంది, డిగ్నిఫైడ్ ఉండాలి. డిగ్నిఫైడ్ మీరు అన్నట్టు ఆయన 2 hours మాట్లాడితే ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అనే పేరు ఎత్తలేదు. నువ్వేమో 10 సార్లు అండి. ఏం లాభం? జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఆయన విపక్ష నేత ఆయన గౌరవం ఇవ్వాలి. ఇష్టమైన మాట నడవదు. వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ నాయకులు అండి. అవును. ఇప్పుడు మనందరం కూడా పని ఉంటే డైరెక్ట్ అసెంబ్లీ పోలేము, ఆఫీస్ దగ్గరికి పోలేము. ఎవడు పోవాలి? అట్లా సిస్టమే అట్లా ఎవాల్వ్ చేసుకున్నాం. మనం పోలేం కాబట్టి మనకు ఒక ప్రజాప్రతినిధి ఉండాలి. కాబట్టి 10 మంది కాంటాక్ట్ చేస్తే ఒకరికి ఓటేసి గెలిపిస్తాం. 1,00,000 మందికి ప్రతినిధిగా పోతాడు. ఆ మాట్లాడాల్సిన వాడు అధికారితో కానీ అసెంబ్లీలో మాట్లాడిన అతనే. సో ఆయన నేను రాను, పడుకుంటా, ఫామ్ హౌస్లో అంటే తప్పు కదా అంటున్నా. అది ప్రతిపక్ష నేత కానీ ఎవరు కానీ. అన్ఫార్చునేట్లీ ఆయన రావడం. ఇప్పుడు సీఎం అయితే అయిందానికి కాందానికే తిరుగుతున్నాడు కదా. ఈయనదో స్టైలు, ఆయనతో ఒక స్టైలు. ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు ప్రజలకు జవాబుదారీ, అంశాలు ప్రస్తావించే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ మాటలు స్క్రీన్ మీద ఉంటాయి, యాక్షన్స్ డిబేట్ అవుతాయి. అవును. నీకెందుకైనా నేను నా సొంత కవిత్వం నాదే, నా పర్సనల్ లైఫ్ నాదే అనడానికి వీలు లేదు. నువ్వు పబ్లిక్ లైఫ్ ఎంచుకున్నావు, ఎంచుకున్న మరుక్షణం నుంచి నీకు ప్రైవేట్ లైఫే లేదు. నీ ప్రతి చర్య కూడా డిబేట్ చేయడానికి అవకాశం పబ్లిక్ ఉంది. బికాజ్ యూ ఆర్ చూజన్ టు బి దే రిపెండెడ్. సో దే ఎక్స్పెక్ట్ యూ టు పెర్ఫామ్. సో పెర్ఫామ్ చేయను, నాకు బిజీ ఉన్నా, పడుకున్నా అంటే నడవదు. సో అట్లా రెండోసారి నీకుడు గారు అట్లా అంటాడు. ఏ సందర్భాల్లో ఇట్లాంటి గొప్ప నేతలు తప్ప